ఒకప్పుడు ఎక్కడెక్కడి నుంచినో సైబీరియా పక్షులు వచ్చి కొల్లేరులో ఉంటుండే ఈ చుట్టుపక్కల బ్రతికేసే కొన్ని రోజుల పాటు ఆ తర్వాత మళ్ళీ వెళ్తూ ఉండే ఇది ఒక వలస జాతి అట్లాగా ఏమైపోయింది తర్వాత అవి చేపల చెరువులుగా మారిపోయేటప్పటికి వాటికి ఆహారం అందక ఇక్కడ చచ్చిపోతూ ఉండేటప్పటికి రావడం మానేసాయి అట్లాగే ప్రపంచవ్యాప్తంగా కూడా వలస పక్షుల జాతులు అంతమవుతున్నాయి అన్నటువంటిది ఐక్యరాజ్య సమితి చెప్తోంది ప్రపంచంలోని వలస జాతుల్లో ప్రతి 5 ఒకటి అంతర్ధానం ముప్పును ఎదుర్కొంటోందని 44% జాతుల సంఖ్య తగ్గిపోతుందని ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది అనేక పక్షులు సముద్ర తాబేళ్లు తిమింగలాలు సొరచేపలు చేపల జాతులు వివిధ ఋతువుల్లో భిన్న ప్రాంతాలకు తరలిపోతాయని నివాస నష్టం అక్రమ వేట కాలుష్యం వాతావరణ ముప్పును ఎదుర్కొంటున్నాయని సోమవారం విడుదల చేసిన నివేదిక తెలిపింది ఆహారం సంతానోత్పత్తి కోసం అవి ఇతర ప్రాంతాలకు వెళ్తుంటాయని ఆ క్రమంలో వాటికి నివాస నష్టం ఇతర ముప్పు ఏదైనా ఎదురైతే వాటి సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉందని వెల్లడించింది జలావరణ వ్యవస్థలో ప్రమాద తీవ్రత అత్యధికంగా ఉందని తెలిపింది వలస జాతుల సదస్సు రూపొందించిన రక్షిత జాబితాలోని వలస చేపలు 97% కనుమరుగయ్యే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి వలస జాతుల సంరక్షణ వృద్ధికి తీసుకోవాల్సిన చర్య మీద దేశాల భాగస్వామ్యంతో కార్యాచరణ రూపొందించడానికి గాను 1979లో CMS ఏర్పాటైతే అది ఏర్పడిన తర్వాత క్రమంగా జాతులు అంతమవడం పెరిగిపోయింది అదేమీ సాధించలేకపోయింది